శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పటి నుంచి వరుసగా వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. నీ సాయిపై పూర్తి విశ్వాసం ఉంచి పూర్తిగా నేను చెప్పేది విను. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమందిని ఉద్దేశించి ఈ వీడియో చెప్తూ ఉన్నారండి. ఈ వీడియోలో ఈ సందేశం ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి వరుసగా వారం రోజుల్లో వాళ్ళు కోరింది వారికి ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఆ బిడ్డలలో ఎవరో ఆ అదృష్టవంతులు, ఎవరిని ఉద్దేశించి బాబాగారు ఈ సందేశం చెబుతూ ఉన్నారో మన జీవితంలో వచ్చేటువంటి ఆ సందర్భాలను అనుసరించి మనం తెలుసుకోవచ్చండి, మనం గుర్తించవచ్చు. అయితే ఈరోజు బాబాగారు ఇంత గొప్ప అవకాశం తన బిడ్డలకు ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం కూడా లేకపోలేదు. బాబాగారి బిడ్డలలో ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ కుటుంబ బాధ్యతలు కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేదంటే వారి పిల్లలు ఒక మంచి స్థితిలో ఎదగాలని చెప్పేసి, మంచి స్థితిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ కోరిక నెరవేరకుండా టైం అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉండొచ్చు. కారణం ఏదైనా సరే బాధ మాత్రం భరించలేనిది. ఎందుకంటే వారి జీవితంలో అది ఒక్క కోరిక నెరవేరితే ఇక వాళ్ళు దేని గురించి ఆలోచించరు, వెనక్కి తిరిగి చూసుకోరు. అంటే వారి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కోరిక అది. ఆ కోరికని ఈరోజు బాబాగారు ఏ విధంగా నెరవేరుస్తానంటున్నారో, ఏ విధంగా నెరవేర్చబోతున్నారో, తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీ కష్ట సమయంలో భయపడకమ్మా, బాధపడకు తల్లి. నీ సాయి నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. నేనెప్పుడూ నీతోనే ఉంటానని నీకు తెలుసు కదమ్మా, మరెందుకు భయపడుతూ ఉన్నావు? నేనున్నానన్న ధైర్యం కంటే ఏది నిన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉంది, భయపెడుతూ ఉంది? చూడు తల్లి, ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, నీ బాబాపై నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడకూడదు. బాధ అనే దానిని నీ జీవితంలోకి రానివ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే నువ్వు బాధపడతావో దాని అర్థం ఏమిటో తెలుసా బిడ్డ? నాపై ఉన్న నమ్మకం కంటే అపనమ్మకమే నిన్ను పెద్దగా బాధిస్తుంది అని అర్థం. చూడు తల్లి, నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది కదా, పూర్తి విశ్వాసం ఉంది కదా. నా బాబా నాకు ఏదడిగినా ఇస్తారు. కొంచెం ఆలస్యమైనా సరే నా బాబా నాకు అంతా మంచే చేస్తారని నువ్వు నమ్ముతావు కదా. మరి ఆ నమ్మకాన్ని ఎందుకు ఇంతలా నిర్వీర్యం చేస్తూ ఉన్నావు? భయం అనే దాన్ని చూసి నువ్వు ఇంకా భయపడుతూ ఉన్నావు తల్లి. నీ జీవితంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పెనుభయం, నీ జీవితం నీ చెయ్యి దాడిపోతుందేమో అనేటువంటి మరొక భయం. ఇలా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా భయపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా? తల్లి, ఈరోజు నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఈ తండ్రి ఉన్నన్ని రోజులు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఏది నిన్ను చేరాలన్నా సరే, అది ఏదైనా సరే బిడ్డ, ముందు నన్ను దాటి రావాలి. ఎందుకంటే నేనెప్పుడూ నీ చుట్టూ ఒక రక్షక కవచంలా ఉంటానమ్మా. నీకు భయం కనిపిస్తుందంతే, నీ దగ్గరకు రావడం లేదు. అది అలానే నీకు కనిపిస్తుందంతే, నీ దగ్గరకు వచ్చే ధైర్యం చేయదు తల్లి. ఎందుకంటే నీ దగ్గర నేనున్నాను బిడ్డ. నా దగ్గరికి ఏ ప్రమాదమైనా వస్తుందా? నన్ను దాటి ఏ కష్టమైనా నిన్ను చేరుతుందా? అవి నిన్ను భయపెడుతున్నాయి తల్లి. వాటిని పట్టించుకోకు. నువ్వు అనుకున్నట్టు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఈ తండ్రి అస్సలు అలా జరగనివ్వడు. చూడమ్మా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నీకు కావలసిన విజయం నీకు అందిస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహం లేదు.
నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. ఆ భారమంతా నాపై ఉంచు. నీ పాపకర్మలు నేను తుడిచేస్తానమ్మా. నీ కష్ట సమయంలో నీకు ఒక మంచి పరిష్కార మార్గం కూడా నేను చూపిస్తాను. ఈ తండ్రిని దగ్గర పెట్టుకొని నువ్వెందుకు తల్లి ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. ఏదీ నీకు వ్యతిరేకంగా జరగనివ్వను. నువ్వు ఎంత నిజాయితీగా నీ పని చేస్తున్నా అందులో విజయం రాకపోవడానికి కారణం కూడా చెబుతాను, విను. శ్రద్ధగా విను బిడ్డ. అందులో మొదటిది, ఇతరులు ఏమనుకుంటున్నారో అని అనుకోవడం మానుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేనున్నానన్న ధైర్యం కంటే ఎవరో ఏదో అనుకుంటారన్న భయమే నిన్ను పీడిస్తోంది. నాకంటే వాళ్ళ గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. ఆ ఆలోచనను మానుకో. నీ బాబాపై విశ్వాసం ఉంచు. నీ బాబాపై దృష్టి ఉంచు. అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. నీకు ఏది మంచిది అని అనిపిస్తే అదే చెయ్యి తల్లి. జరిగిన దానిని తలుచుకొని బాధపడుకో. నీ మనసుని అల్లకల్లోలం చేసుకోకు. నీ భవిష్యత్తు కోసం పోరాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండమ్మా. అదే పని చెయ్యి. అందులోనే నీకు సంతోషం ఉంటుంది. అప్పుడే నీ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, ఓటమి అనేది గెలుపుకి పునాది వంటిది. ఓటమి ఎదురైందని వెనకడుగు వేయకమ్మా. దాడిపై నుంచి నువ్వు విజయాన్ని చేరుకోవాలి. అవే నీకు మెట్లు. నీ పనికి సరైన సమయాన్ని ఎంచుకో. మంచి కాలం కోసం ఎదురుచూడు. ఇక నీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకొక విషయం చెప్పనా? తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, ఆ తప్పును సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పక గెలుపుని సాధించగలవు. తప్పులు సర్వసాధారణంగా అందరూ చేస్తారమ్మా. కానీ ఒప్పుకునే ధైర్యం కొంతమంది దగ్గరే ఉంటుంది. ఆ క్షణం అది నిన్ను బాధ పెట్టవచ్చు, కానీ నీ విలువను ఎన్నో రెట్లు పెంచుతుందని గుర్తించుకో. కాబట్టి నీ మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అది జరగలేదు, ఇది జరగలేదు అని ఆలోచించకమ్మా. నీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు. నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు. నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను తల్లి. అది నా బాధ్యత. ఏది కూడా ముందుగా మాత్రం ఊహించుకోకు బిడ్డ. ఎందుకంటే మనం ఊహించేది ఒకటైతే అక్కడ జరిగేది మరొకటి ఉంటుంది. నువ్వు దానివల్ల బాధపడవచ్చమ్మా. అందుకే ఏది కూడా ముందుగా ఊహించుకోకు. అర్థమవుతుందా తల్లి? కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు. నువ్వుగా ఉండు తల్లి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండు. నీ దగ్గర నీ బాబాని నేనున్నాను కదా. నీకు కావాల్సింది నేను ఇస్తాను. నువ్వు ఏది కోరితే అది అందిస్తానమ్మా. నువ్వు కోరిన ప్రతి న్యాయమైన కోరిక నేను నెరవేరుస్తాను తల్లి. నేనున్నాను కదమ్మా. నీ తల్లి తండ్రిలాగానే నిన్ను చాలా ప్రేమగా నేను చూసుకుంటాను. చాలా బాధ్యతగా నిన్ను పెంచుకుంటాను. నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు. చూడమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, నష్టం, బాధ, సుఖం ఇవన్నీ సహజమే. ఇవి వస్తున్నాయని నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకుంటావా చెప్పు? తప్పకుండా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించే తీరాలి. అందులో ఒకవేళ ఓటమి ఎదురైనా సరే తల్లి, వెనకడుగు వేయకూడదు. ముందుకే నడవాలి. నువ్వు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఎవ్వరి జీవితంలోనైనా సరే సంతోషం ఉంటుంది, అలానే దుఃఖం కూడా ఉంటుంది. కష్టం ఉంటుంది, అలానే సుఖం కూడా ఉంటుంది. ఈ నిజాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పటి నుంచి నీ జీవితం సరైన మార్గంలో ఉంటుందమ్మా. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు. చూడు తల్లి,
ఇక ఇప్పటి నుంచి సరిగ్గా వారం అంటే వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా. ధైర్యంగా ఉండు. నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. నా బిడ్డకు సిరి సంపదలు ఎందుకు ప్రసాదిస్తున్నానో తెలుసా తల్లి? ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉన్న 10 మంది బాగుంటారు. నా నమ్మకాన్ని వమ్ము చేయకు తల్లి. నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా. నీకు ఏం కావాలో అవన్నీ నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు వాటి గురించి ఆలోచించకు. నువ్వు చేసే సాయం నిన్ను ఏదో ఒక రోజు కాపాడుతుంది తల్లి. అది కొండంతై నీ దగ్గరకు తిరిగి వస్తుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి? నీ బాబా ఎలా అయితే చెప్పాడో అలానే నడుచుకో. నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు, సరిగ్గా ఒక వారం రోజుల్లో నువ్వు కోరిన కోరిక నెరవేరుస్తానమ్మా అని. మరి బాబాగారు మరొక విషయం కూడా చెబుతూ ఉన్నారు, తల్లి నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు, ఎంతో భయపడుతూ ఉన్నావు. నా మీదున్న నమ్మకం కంటే ఎవరో ఏదో అంటారన్నటువంటి భయమే నీలో ఎక్కువగా ఉంది తల్లి. నీ తండ్రిని ఎక్కువ నమ్ముతావా? దారిన పోయే వారి మాటలు ఎక్కువ నమ్ముతావా బిడ్డ? ఒకవేళ నాపై ఉన్న భక్తి నిజమే అయితే, నన్ను నువ్వు పూజించేదే నిజమే అయితే, ఇక ఎప్పుడూ కూడా నువ్వు భయపడకూడదు, దేనిని చూసి బాధపడకూడదమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు. నిజమే కదా అండి. మనం ప్రతిరోజు బాబాగారి కోవెలకు వెళ్తాం, ఆ తండ్రికి మన కోరికలన్నీ నివేదించుకుంటాం, మనకున్న సమస్యలన్నీ ఆ తండ్రి కళ్ళలోకి చూసి చెప్పుకుంటూ ఉంటాం, ఆ తండ్రి పాదాలపైన పడి శరణాగతి పొందుతూ ఉంటాం. ఇన్ని చేస్తూ కూడా ఆ దేవాది దేవుడు మన వెనుకుంటే ఎవరినో చూసి మనం భయపడుతూ ఉంటాం. ఇంక ఇవన్నీ చేయడంలో అర్థమేముందండి? భయపడే వాళ్ళని ఇంకా భయపెడుతూ ఉంటారండి. వారికి ధైర్యం చెప్పి ఒక మంచి మార్గంలో పెడదాం అనుకునేటువంటి బాబాగారి మాటలు కూడా మనం పట్టించుకోకపోతే బాబాగారి భక్తులం అవడంలో ఎలాంటి అర్థం లేదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు బాబాగారు కూడా అదే చెప్తూ ఉన్నారు, తల్లి నేను నీ వెనుకుంటే నువ్వు దేన్నో చూసి భయపడతావు ఎందుకు? నేనున్నానని ధైర్యంగా ఉండు. కష్టం ఎదురైతే దానికి చెప్పు తల్లి, నా బాబా ఉన్నాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవని అంటూ ఉన్నారు బాబాగారు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి గమనిక, బాబాగారు తన బిడ్డలకి ఇస్తున్నటువంటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, మీకు కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ కష్టాలు మీ దగ్గరకు రావడం లేదమ్మా. ఎందుకంటే నీ చుట్టూ రక్షణలాగా నేనున్నాను తల్లి. నా దగ్గరకు వచ్చే ధైర్యం ఏ కష్టం కూడా చేయదు, ఏ బాధ కూడా నిన్ను తాకదు. నిన్ను అవి దూరం నుంచి భయపెడుతూ ఉన్నాయి. ఆ భయం నుంచి బయటకి రా, నాపై నమ్మకం ఉంచు, నేనున్నానని ధైర్యంగా ఉండు, మిగతా అంతా నేను చూసుకుంటానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. బాబాగారు చెప్పినట్టు ఏదైతే చెప్పారో అది తప్పకుండా చేసి చూపిస్తారండి. ఏ బిడ్డలకైతే ఈ సందేశం చేరాలో ఆ బిడ్డలకి చేరుతుంది. ఏ బిడ్డల జీవితంలో అయితే వారి కర్మఫలాలు తొలగిపోయి మంచి జీవితం ప్రారంభం అవ్వాలనుకుంటున్నారో వారికి తప్పకుండా అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయని మనం చెప్పొచ్చు. ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెప్పారో నాకు తెలియదు కానివ్వండి, బాబాగారు చెప్పినటువంటి లక్షణాలు మీలో కనుక ఉంటే తక్షణమే వాటిని వదిలేసేయండి. బాబాగారి మీద నమ్మకాన్ని పెంచుకోండి. ఎవరో 10 మంది ఏదో అనుకుంటారని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వారందరికీ చెప్పండి, నా బాబా ఉన్నారు, కొండంత అండ నాకున్నారు, మీలాంటి వాళ్ళు 1000 మంది 1,00,00,000 మంది వచ్చినా నేను చేయలేరని ధైర్యంగా చెప్పండి. మిగతాదంతా ఆ తండ్రి చూసుకుంటారు. బాబా గారి బిడ్డలమండి మనం బాధపడొచ్చా? మనం భయపడొచ్చా? దేనికి సంకోచించవద్దు, దేని గురించి ఆలోచించవద్దు. మీరు ఏదైతే బాబా గారిని అడిగారో కొంచెం ముందు వెనకగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందండి. ప్రతి ఒక్కటి కూడా తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు న్యాయంగా కోరిన ప్రతి కోరికను బాబాగారు నెరవేరుస్తారు. ఈ విషయం బాబాగారి బిడ్డలకు అర్థమవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. అతి త్వరలోనే ప్రతి ఒక్క బాబా బిడ్డ గ్రహిస్తారు. నేను కోరిన ప్రతి కోరిక నా బాబా నెరవేర్చారు, ఆ తండ్రి నాతోనే ఉన్నారని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. అటువంటి రోజుని అతి త్వరలోనే బాబాగారు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.